నేను వారిలో అందరినీ గనులుగా చేస్తానని ప్రభు చెప్తున్నా. దేవుడు ఎవరిని గనులుగా చేస్తాడు? దేవుడు గనులుగా చేస్తే మనుషులు చేయవలసిన పనేమి ఉండదు. మనుషులు కొంతమంది మనుషుల్ని గనులుగా చేయడానికి ఇష్టపడతారు. అయితే ఇతర వ్యక్తుల్ని మనుషుల్ని గొప్పవారిగా చేయడానికి ఒకవేళ ట్రై చేస్తే అది కొంతకాలం మాత్రమే ఘనత అనేది ఉంటుంది. అధికారులు చూస్తూ ఉంటాం, అధికారులు కొంతమంది వ్యక్తులను గనులుగా చేయడానికి ఇష్టపడతారు. ఒకవేళ అధికారులు చేసిన ఆ ఘనత కొద్ది కాలం మాత్రమే ఉంటుందని దేవుడి వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏంటి అనంటే, ఉదాహరణకి ఎస్తేరు గ్రంథంలో ఉన్న మొర్దెకైని ఆలోచన చేస్తే తీయొద్దు, చదవద్దు, కానీ నా వైపు చూస్తూ వినండి. మొర్దెకై జీవిత చరిత్రను మనం ఆలోచన చేసినప్పుడు హామాన్ అనే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అయితే దేవునికి వ్యతిరేక సంబంధమైన వ్యక్తి, దేవుని ప్రజలు నాశనం చేయాలనుకున్న వ్యక్తిని రాజుగారు గనపరిచి ఊరంతా తిప్పాడట. ఎవరి రథం మీద? రాజుగారు రథం మీదే. ఊరంతటిని తిప్పి హామానికి అంగులు ఆర్భాటాలన్నిటిని చూపించిన తర్వాత ఆయన్ని అక్కడ ఘనత అయిపోయిన తర్వాత మరలా దింపేశాడు. ఎవరికి వ్యతిరేకంగా ఉరుకొయ్యను తయారు చేయించాడో ఆయనకి తాను తీసుకున్న గుంటలో అతడే పడే సాదృశ్యాన్ని ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఇర్మియా గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు గనులుగా చేస్తానన్నాడు. ప్రవక్తల గ్రంథాలు చాలా ఉన్నాయి. ప్రవక్తల గ్రంథాల్లో ప్రాముఖ్యమైనవి పెద్ద ప్రవక్తలని, చిన్న ప్రవక్తలని 2 కేటగిరీస్ ఉన్నాయి. పెద్ద ప్రవక్తలు రాసిన గ్రంథాలు ఏంటంటే యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, చెప్పాలి, విలాప వాక్యములు, యెహెజ్కేలు, దానియేలు. ఈ 5 గ్రంథాలని 4 ప్రవక్తలు రాశారు. 5 గ్రంథాలు 4 ప్రవక్తలు రాశారు. ఈ 4 ప్రవక్తల్లో యెషయా గ్రంథాన్ని యెషయా గారు రాశారు, ఇర్మియా గ్రంథాన్ని ఇర్మియా గారు రాశారు. దానితో పాటుగా విలాప వాక్యములు కూడా ఇర్మియా గారే రాశారు. యెహెజ్కేలు గారే రాశారు. దానియేలే రాశాడు. మనం చూస్తే ఇలాగ 5 గ్రంథాలని 4 వ్యక్తులు రాశారు. అయితే వీరి 5 లేకపోతే 5 గ్రంథాలు రాసిన 4 వ్యక్తుల్ని పెద్ద ప్రవక్తలను పిలుస్తారు. వీరిని ఏమంటారు చెప్పండి? పెద్ద ప్రవక్తలు అంటారు. పెద్ద ప్రవక్తలను పిలుస్తారు. తర్వాత హోషేయ కాండ నుండి మలాకీ గ్రంథం వరకు రాయబడిన గ్రంథాలన్నింటిలో కూడా చిన్న ప్రవక్తలను పిలుస్తారు. చెప్పాలి మీరు, చిన్న ప్రవక్తలు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అందరం వినాలి దేవుడి వాక్యం. చిన్న ప్రవక్తలను పిలుస్తారు. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? హోషేయ గ్రంథం నుండి మలాకీ గ్రంథం వరకు. హోషేయ గ్రంథం నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్న ప్రవక్తల్ని చిన్న ప్రవక్తలను పిలుస్తారు. వీరు రాసిన గ్రంథాన్ని వీరి పేర్లే పెట్టారు. అయితే ఆ గ్రంథాల్లో ఎవరి కోసం రాయబడ్డది, దేవుడి కోసం రాయవలసి వచ్చిందో దేవుడి వాక్యాలు చదివితే మీకు అర్థమవుతుంది. చదవకపోతే నేను మాత్రం ఏం చెప్తాను? ఏమండి, ఆలోచన చేయండి. పెద్ద ప్రవక్తలు రాశారు. 4 వ్యక్తులు 5 గ్రంథాలు రాసుకుంటూ వచ్చారు. 5 గ్రంథాలు రాసినది మొట్టమొదటిగా యెషయా రాశాడు, తర్వాత ఇర్మియా రాశాడు, తర్వాత యెహెజ్కేలు రాశాడు, తర్వాత దానియేలు రాశాడు. ఈ ఇర్మియా రాసినది మాత్రమే 2 గ్రంథాలు కనిపిస్తాయి. ఇర్మియా గ్రంథము విలాప వాక్యముల గ్రంథం. ఇర్మియా గ్రంథకర్త ఇర్మియా గారే. ఎప్పుడు రాశాడు అని అంటే, దేవుడు అతన్ని చిన్న వయసులో ఉండగానే పిలుచుకున్నాడు. చిన్నతనంలో ఉండగానే పిలిచి, నాయనా నా సేవ చేయని ఆయన పిలిస్తే ఆయన అంటాడు, అయ్యా నేను బాలుడు కదా, నేనేం చేయగలుగుతాను? పెద్ద ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, వారితో చెప్పొచ్చు కదా. నాతో చెబితే నువ్వు వెళ్ళి సేవ చేయంటావు. నాకేమో మాట్లాడటం కూడా సరిగా తెలీదు, నాకు జ్ఞానం లేదయ్యా, నేనేం చెప్పాలి, నేనేం చేయాలి, నేను బాలున్నని ఆయన ఒక వంక పెడుతూ లేదా ఉన్న మాటను చెబుతూ, అయ్యా నేను బాలుని, నేను చెప్పలేను చేయలేనని చెప్పాడు. వెంటనే ఇర్మియాతో దేవుడు అంటాడు, నువ్వు బాలుడు కానే కాదు,
అయ్యో నేను బాలుని కదా, చిన్నపిల్లని కదా అని అంటే, బాలుని కాదంటావేంటయ్యా అని అంటే, వెంటనే దేవుడు అంటారు, ఇదిగో నువ్వు జనములకు ప్రవక్తగా నేను చేశాను. ఆయన బాలుండని చెబితే దేవుడు అంటాడు, నిన్ను జనములకు ప్రవక్తగా చేశాను, జనములకు ప్రవక్తగా చేశాను. ఇప్పుడు చేశావయ్యా నాకు తెలియకుండా అంటే, ఆయనతో దేవుడు మరలా మాట్లాడుతుంటాడు, నువ్వు పిండమునై రూపింపబడక మునిపే నేను నిన్ను పిలుచుకున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడుండగా పిలిచాడట? పిండమునై రూపింపబడక మునిపే, అనగా తల్లి గర్భములో ఉండగానే, నువ్వు ఇంకా పిండముగా తయారు చేయబడుతున్న దినాల్లోనే, ఆ తొలినాల్లోనే నేను నిన్ను చూశాను, నిన్ను ప్రవక్తగా నిర్మించుకున్నాను. ఏమండి, ఏ డాక్టర్ అయినా లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ మనుషులైనా కూడా కానీ ఒక 9 నెలలు వచ్చిన తర్వాత లేదా ఒక 8-9 నెలల మధ్యలోనూ ఏ పిల్లోడు అని అడిగితే ఎవరితోనూ చెప్పరు, కానీ వాళ్ళకి మాత్రం తెలుస్తుందట. ఏమండి, మా ఆవిడకి ఏ పిల్లోడు, ఆడపిల్లోడా మగపిల్లోడా చెప్పి డాక్టర్ గారు అంటే చెప్పేస్తారా? 1 లక్ష రూపాయలు ఇస్తాను చెప్పండి అని చెప్తారా? చెప్పడం, చెప్పకూడదు కూడా. ఎందుకు చెప్పకూడదు? ఈ డాక్టర్లకి 8-9 నెలలు వచ్చిన తర్వాత తెలిసిన ఈ డాక్టర్లకి 3 నెలలుగా ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడు ఏ పిల్లోడు తెలుసా? ఆడపిల్లో లేకపోతే మగపిల్లోడు తెలుస్తుందా? తెలియదు. 3 నెలలుగా ఉన్నప్పుడు డాక్టర్లు కూడా తెలీదు. అది పిండముగా రూపించబడాలి, కాళ్ళు చేతులు అమర్చబడాలి, లోపల అవయవాలు తయారవ్వాలి, అవన్నీ తయారు చేయబడే దినాలు రావాలి. అవి వచ్చే రోజులకి ఇంచుమించుగా 8-9 నెలలు పడతాయి. ఈ 8-9 నెలల్లో తల్లి గర్భములో ఉన్న ఆ పిండము లేకపోతే ఆ శిశువు రూపాంతరం పొందుతూ ఉంటుంది. దినదినం ఆహారం తల్లి తీసుకుంటే బిడ్డకు చేరువవుతుంది. ఆ ఆహార పదార్థాలు బలమైన వాటిని తీసుకుంటూ ఉండగా ఆ బిడ్డకు చేరువై బిడ్డ బలము పొంది 9 నెలలకు వచ్చే సమయానికి ఇంచుమించుగా 3 కేజీలు 3.5 కేజీలు ఉన్న బొడ్డోని మనం చూస్తాం. ఏమండి, తొలినాళ్ళలో ఉండగా ఏ డాక్టర్లు కూడా ఫలానా శిశువు ఫలానా అని చెప్పలేరు. అయితే దేవుడు అంటాడు, నువ్వు పిండముగా రూపింపబడక మునిపే, అసలు పిండంగా తయారు చేయబడక మునిపేనట దేవుడు అతను చూశాడట. హల్లెలూయా. ఈ రోజు దేవుడు వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా మనం ఇంకా తల్లి గర్భములో పిండమునే రూపింపబడక మునిపే దేవుడు మనల్ని, నిన్ను నన్ను కూడా చూశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు చూస్తే ఏం జరుగుతుంది పాస్టర్ గారు అని అంటే, దేవుడు చూస్తే ఏమైపోద్దో కాదో నాకు తెలియదు, కానీ ఇర్మియా గ్రంథంలో ఉన్న ఇర్మియా ప్రవక్తని దేవుడు చూస్తే అతని స్థాయి మారిపోయింది, అతని స్థితి మారిపోయింది, అతడు ప్రవక్తగా మారిపోయాడు, దైవ జనుడుగా మారిపోయాడు, అభిషేకంతో నింపబడిపోయాడు. దేవుడు అతనితో మాట్లాడుతుంటాడు, నువ్వు ప్రవక్తవు గనుక నువ్వు నిలబడు, నేను విరగొట్టవలసిన వాటిని విరగొడతాను, అతకవలసిన వాటిని అతుకుతాను, సరి చేయవలసిన వాటిని సరి చేస్తాను, పగలు కొట్టవలసిన వాటిని పగలు కొడతాను, ఏమంటే నాటవలసిన వాటిని నాటుతాను, కట్టవలసిన వాటిని నేను కడతాను. మరి నువ్వేం చేయాలి అనంటే, అయ్యా నేనేం చేయమంటారు అనంటే, నువ్వు నిలబడు చాలు, నువ్వు ఒక ప్రవక్తవే అని చెప్పాడు. ఏమండి, చిన్నతనంలో ఏమీ తెలియని ఆంగతాయితనములు ఆడుకునే వయసులో ఏమీ తెలియని రోజుల్లోనే దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకుంటే అతనితో మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా? అయ్యా నువ్వు ఒక ప్రవక్తగా నీవు తొలినాల్లోనే నీ తల్లి గర్భములో ఉండగానే నేను నిన్ను చూశాను కనుక నేను నిన్ను వాడుకోబోతున్నాను, నేను నిన్ను అభివృద్ధి పరచబోతున్నాను, నీ దినములలో నువ్వు ఊహించని గొప్ప కార్యములు నీ జీవితంలో జరగబోతున్నాయి అని దేవుడు చెబితే దేవుడు అతను గొప్పగా చేశాడో లేదో ఈ గ్రంథంలోనే మనకు అర్థమైపోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఏ వ్యక్తులైనా కనులుగా చేయడం మొదలు పెడితే అతని జీవితానికి ఆటంకం ఏమీ కూడా ఉండదు. ఒకవేళ ఆటంకాలు వచ్చినా గానీ, ఒకవేళ ఇబ్బందులు వచ్చినా గానీ, ఒకవేళ ఆటంకపరిచే పనులు లేకపోతే పరిస్థితులు ఎదురైనా గానీ ఆటంకాలన్నింటినీ జయించేవారు ఎవరో తెలుసా?
మన ముందర నడిచే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన ముందర నడుస్తాడు, మనకు సహాయం చేస్తాడు, మనకు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి అయ్యా నీకేం కనబడుతుందని దర్శనములు అడిగాడంట దేవుడు. వెంటనే ఆయన వచ్చిన దర్శనం ఏంటో తెలుసా? అయ్యా నాకు ఒక బాదము చెట్టు ఒకటి కనిపిస్తూ ఉంది, దాని యొక్క తీగలు చాలా పొడవుగా నిటారుగా కనిపిస్తున్నాయా అని చెప్పాడు. ఆ బాదము చెట్టుకి లేకపోతే ఆ బాదము సుమలికి దేనికి సాదృశ్యమే తెలుసా? నీవు వెళుతున్న ప్రతి యొక్క ప్రాంతములో నేను సరి చేయవలసిన వాటిని, నేను క్రమపరచవలసిన వాటిని, నేను అడుగుపెట్టు ప్రతి స్థలములో నేను నీతో ఉన్నాననే సాదృశ్యాన్ని నేను నీకు తెలియజేస్తానని. ఇవన్నీ అక్కడ ఉన్నాయి పాస్టర్ గారు అంటే మొదటి అధ్యాయంలో ఉన్నాయి. చూడండి, మొదటి అధ్యాయం 8వ గ్రంథం 40 చెప్తారు. నేను దేవుని వాక్యాలు తెరిచి చూడండి. మొదటి అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇర్మియా నీకు ఏమి కనబడుచున్నదని సెలవిచ్చాను. అందుకు బాదము చెట్టు చుమ్మ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యము నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను. దేవుడే తొందరపడుతున్నాడట. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నదని, దాని ముఖము ఉత్తర దిక్కులకు తిరిగి ఉన్నదని నేనంటిని. అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 దర్శనాలు కనిపించినాయట. దేవుడు మాట్లాడిన తర్వాత 2 దర్శనాలు దేవుడు చూపించాడు. ఎవరిని సేవకు వచ్చినా లేదా ఏ పని ప్రారంభించినా దేవుని దర్శనం పొందిన తర్వాతే పని ప్రారంభించాలి. దేవుని దర్శనం లేకుండా మనం సొంత పెత్తనాలు చేసుకుంటూ వెళ్ళిపోతే తర్వాత అంతా కూలిపోతూ వస్తుంది, పాడైపోతూ వస్తుంది, అనగారిపోతూ ఉంటుంది. కాబట్టి సొంత నిర్ణయాలు దేవుని పనులు కరెక్ట్ కాదు. సొంత పనులు, సొంత ఇష్టాలు నెరవేర్చకూడదు. దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చాలి. కాబట్టి సేవ చేసే నాకైనా విరుచున్న మీకైనా దేవుని దర్శనం అనేది ఖచ్చితంగా కావాలి. పిలుపు అనేది ఉండాలి. దేవుని దర్శనాన్ని మనం చూడాలి. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న మీతో ఒక మాట అడగదలుచుకున్నాను. దేవుడు మీకు దర్శనం ఇస్తున్నాడా? చెప్పాలి. దేవుడు మీకు దర్శనం ఇస్తాడా? ఏదైనా పని ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రభా దర్శనం ఇవ్వయ్యా, ఇది కీడుకో మేలుకో, ఆశీర్వాదానికో శాపానికో వెళ్ళడం, మంచో చెడు అసలు చేయడం నీ యొక్క చిత్తము కాదు. నేను ఏం చేయమంటావు? నీ దర్శనం నాకు కావాలి ప్రభా, నీ వాక్యం ద్వారా నేతో మాట్లాడు ప్రభా అంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. చెప్పాలి, మాట్లాడతాడు లేదండి? ఇర్మియాతో మాట్లాడదే లేదా? మాట్లాడాడు. కనుక మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. కానీ మనం ఎందుకనో సొంతంగా వెళ్ళిపోతాం. గొంటలో పడిపోయిన తర్వాత ప్రభా ఊబిలో పడిపోయారు, దేవా నువ్వే రక్షించాను, నీ తోడు లేకపోతే నేనేం చేస్తాను ప్రభా? యేసు గురియ పిల్లను నేను వదకు చేయబడిన ఏ పిల్లంటిది? యేసు గొర్రె పిల్లంట, వదకు తేబడిన గొర్రె పిల్లంట. కాబట్టి ఒక ఆయన చాలా యాలకాలంగా పాడేవాడు. అప్పుడప్పుడు గుర్తు చేసుకుని అనుకుంటాను నేను ఆ పాట. మన ఊళ్ళో ఉన్న ఒక ఆయనే ఎగతాళిగా పాడుకుంటూ ఆ తాగి అటు ఇటు ఊరిపోతా వెళ్ళిపోయేవాడు, ఈ పాట పాడేవాడు. ఆయన పాడతా ఏమని కూడా తెలిసి యేసు గొర్రె పిల్లని నేను వదకు తేబడిన గొర్రె పిల్లని. అవును, వదకు తేబడితే రోడ్లంట తిరుగుతుంది గొర్రె పిల్ల. వదకి తేబడి తూగులో పడిపోద్ది గొర్రె పిల్ల. వదకి తేబడితే కాడు అటు ఇటు సందడినప్పుడు పులి వేసి అటు ఇటు తూలిపోద్దా? వదకి తేబడితే ఎలా ఉండాలి? యేసయ్య ఎదుట బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల నాకు మౌనంగా ఉండదు. మనం కూడా అలాగ మౌనమైపోవాలి. మనం కూడా అలాగ మౌనంగా దీనులుగా తగ్గించుకోవాలి. నువ్వేమో సాయంకాలానికి అటు ఇటు ఊగిపోతా ఉంటావు, నేను మాత్రం వదకు తేబడ్డాను ప్రభు అని అంటే నీ మాటలు చల్లం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఉంటున్న మనం కూడా ఊబిలో పడిపోయిన తర్వాత ప్రభువా వదకు తేబడ్డానయ్యా. ఏ వదకు తేబడ్డావమ్మా? నీ ఇష్టమైన పనులన్నీ చేసుకున్నావు కదా,
కష్టకాలం ముందు నీవు తప్ప వేరొక దిక్కు లేదు ప్రభా, నీవే నాకు తోడయ్యా. దేవుడు చేస్తాడు, కష్టకాలంలో తోడై ఉంటాడు. అయితే ఎప్పుడు అనేది ఆలోచన చేస్తే దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడో తెలుసా? దేవుని పని మనం చేస్తే, దేవుని పని విషయంలో మనం ముందుకెళ్తే, దేవుని కార్యం కొరకు మనం ముందుకు వెళ్తే, మనము దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుడు చేయమన్న పని చేస్తే, ఒకవేళ శోధన వచ్చినా దేవుడు మనం తప్పిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు, దేవుడు కార్యం చేస్తాడు. జగతిగల దొంగ భూమిలో పడిపోయినప్పటికీ కూడా దేవుడు మనల్ని క్షేమంగా ఉంచుతాడని వాగ్దానం మన యందు నెరవేర్చబడుతుంది. అయితే ఎప్పుడో తెలుసా, మనము దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుని చిత్తానికి అప్పగించుకున్నప్పుడు బ్రతకాలి. ఇక్కడ రెండవ సాదృశ్యాన్ని అంటున్నాడు, అయ్యా నాకు మొట్టమొదటి దర్శనం అంటే ఆ యొక్క భాగము చుక్కలు కనబడుతున్నాయి కదా, నేను చేయదలిచిన దాని కొరకు నేను తొందర పెడుతున్నాను అని ప్రభు చెప్పారు. రెండో మాట, ఒక బాణ మీద, ఒక అంట పొయ్యి మీద బాణ ఉంచబడిందట. బాణలో నీళ్లు లేకపోతే అన్నము మొత్తానికి చవచల కాగిపోతా ఉంది. అది చాలా భీకరంగా కాలిపోతా ఉంది. ఆ బాణంతా ఆ వేడిమి చేత మండిపోతా ఉంది. ఈ మండిపోతున్న బాణను చూస్తుండగానే ఆ బాణ మూతి ఉంటది కదా, బాణ యొక్క ఏమండి ఆ రోజుల్లో ఒక తట్టు తిరిగి ఒక రకమైన బాణలు ఉండేవన్నమాట. అయితే ఆ బాణ ఆ మూతి ఎటువైపు తిరుగుంది అని అడిగితే ప్రభు వెంటనే అన్నాడు, ఇర్మియా అయ్యో ఉత్తర తట్టు తిరిగి ఉందయ్యా అని చెప్పగానే, ఉత్తర తట్టు తిరిగి ఉందా? అయితే ఇదిగో ఈ దేశమంతటి వైపుకి ఇదిగో భయంకరమైన శోధన కీడు రప్పించబోతున్నాను, నువ్వెళ్ళు దీనిని ప్రచురించమని చెప్పగానే వెంటనే ఆయన వెళ్ళి అదే వార్తలు చెప్పాడట. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు దర్శనం పెడితే చెప్పింది చెప్పినట్టుగా జరిగిపోతుంది. దేవుడు దర్శనం పెడితే మనం అన్నా కాదన్నా, ప్రభువా దేవుడు దర్శనం ఎందుకు ఇస్తాడో తెలుసా? అక్కడ ఇర్మియా కూడా దేవుడు దర్శనం ఎందుకు ఇచ్చాడు అని అంటే, ఇర్మియా ద్వారా ఆ వార్త ప్రకటించబడినప్పుడు వారందరూ విని మారు మనసు పొంది యథార్థంగా దేవుని సన్నిధిలో ఉంటారని దేవుని ఉద్దేశం. మారకపోతే దేవుడు కూడా ఏమి చేయడు. యోనా ద్వారా నినివే పట్టణానికి దేవుడు సువార్తను ప్రకటిస్తే వాళ్ళు నమ్మి విశ్వసించి మారు మనసు పొందారు కనుక ఆ పట్టణం అంతా రక్షించబడ్డది. వినకపోతే దేవుడు మాత్రం ఏం చెప్తాడంటే, సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు వినలేదు కనుక అగ్ని గంధకముల చేత దేవుడు దానిని దహింపజేశాడు. దేవుడు కూడా మనతో మాట్లాడతాడు, దేవుడు కూడా దర్శనం ఇస్తాడు. ఏమంటే క్రైస్తవులుగా మీకు శోధన వచ్చినప్పుడు దేవుడు మీకు చూపించడా, దేవుడు మీతో మాట్లాడా, దేవుడు మీకు తెలియజేయడంటే జరగబోయే సంగతులు దేవుడు ముందుగానే తెలియజేస్తాడు, దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. వింటే తప్పించబడతావా, వెళ్ళకపోతే కోట్లో పడిపోతాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవులుగా దేవుడు తెలియజేస్తాడు. దేవుడు మనందరికీ ఆయన ఉన్నవాడు అనువాడు దేవుడు కనుక ఆయన సర్వకాలం ఉన్న దేవుడు. రాబో తరాలకి, రాబో పరిస్థితులకి ఏం జరగబోతుందో సమస్తాన్ని దేవుడు ముందుగానే తెలియజేస్తాడు. ఎవరిని నాకు తెలియజేయట్లేదంటే నువ్వు ఇంకా దేవునితో సరిగా అనుబంధం లేదన్నమాట. ఇర్మియా గారికి మంచి అనుబంధం ఉంది కాబట్టి, దేవుడితో సహవాసంలో ఉన్నాడు కాబట్టి దేవుడు జరగబోయే సంగతులు ముందుగానే తెలియజేశాడు. మనకు కూడా దేవుడు తెలియజేస్తాడు. ఎన్ని పరిస్థితులు తెలియజేశాడు. ఏమంటే ఒక ఉదాహరణకు మచ్చుకు చెప్తున్నాడు. ఒక ఆయన చనిపోతాడు, భయంకరమైన కీడు రాబోతుందంటే ఆవిడ రోడ్డు మీదకి వెళ్ళి, పాస్టర్ గారు ఎలా చెప్తారా, పాస్టర్ గారు అలా చెప్తారా, కీడు వచ్చేద్దని చెప్తాడా, ఎలాగని చెప్తాడా అని మైకుల్లో ఒక ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడేశాడు. మైకుల్లో కూడా చెప్పేసాడు, మన ఊళ్ళో పాస్టర్ గారట ఆ కీడు వస్తుందని చెప్పాడంటే ఈయన బాగానే ఉన్నాడు అని విపరీతంగా మాట్లాడాడు. ఆయన అక్కడ సేవకుడే కాదు, సేవ చేసే లక్షణాలే ఉన్నాయి. కాబట్టి అలాంటి ఆయన ఎలాగంటారు అలాగంటారు, పాస్టర్లు ఎలాగంటారు అని మొత్తానికి రోడ్డు మీద అందరితో చెప్పేశారు. చెప్పైతే 6 నెలలు అయింది, అసలు ఆయన చనిపోయాడు. మీ అందరికీ తెలుసు. కాబట్టి అసలు ఆయన చనిపోయిన తర్వాత 3 మారిపోయిన జీవితానికి వచ్చినప్పుడైనా మారు మనసు పొందుతుంది అనుకున్నాడు. మారు మనసు పొందిందా? ఏమంటే దేవుడు ముందుగా తెలియజేయలేదా? దేవుడు ముందుగా గద్దించలేదా? దేవుడు ముందుగా మాట్లాడలేదా?
ఫలానా వ్యక్తికి ఫలానా కుటుంబంలో ఫలానా శోధన వస్తుందని డైరెక్ట్ గా చెప్తే నా మీదే వ్యతిరేకంగా మాట్లాడిన సాదృశ్యాన్ని నా జీవితంలో నేనే చూశాను. పాస్టర్ గారు ఇలా చెప్పొచ్చా, పాస్టర్ గారు అలా చెప్పొచ్చా, ఏమంటే అప్పటి నుండి ఇంకెవరికి చెప్పకూడదని మానేశాను. కళ్ళొత్తే నాకు మా ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పుకుంటాను. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చెప్పడం ఎందుకు, చూపించుకోవడం ఎందుకు వచ్చింది బాబులి అని చెప్పిన తర్వాత ఎలాగంటారు అలాగంటారు, భయపెట్టేస్తారు. భయపెట్టాలని కాదు మా ఉద్దేశం. జరగబోతుంది కనుక మారు మనసు పొందండి, మార్పు పొందండి, మీరు ఒప్పుకోండి, దేవుని చిత్తానికి లోబడండి అని దేవుడు ముందుగా చూపించినప్పుడు, అయ్యగారికి చూపించిన, అమ్మగారికి చూపించిన, నాకు చూపించిన, విశ్వాసులకు చూపించిన, ఎవరితో దేవుడు మాట్లాడినా జరగబోయే సంగతులు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా మనం లోబడాలి. మాటకి వ్యతిరేకిస్తే మనకి అది ప్రమాదం, వ్యతిరేకిస్తే మనకి అది శోధన, వ్యతిరేకిస్తే మనమే పాడైపోతాం. కాబట్టి వ్యతిరేకించకూడదు. అలాగా దేవుడు చూపించాడమ్మా, అయితే నేను ప్రార్థన చేసుకుంటాను, నా కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటాను, నా కోసం ప్రార్థన చేసుకుంటానని ప్రార్థన చేయాలా, మానేయాలా? చేయాలి. అంజబాబు కోసం కూడా ఒకసారి దేవుడు నాకు చూపించాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడితే అమ్మో ఎంత భయంకరమైన కీడు తప్పించి ప్రభువుని ప్రార్థన చేశాం. ఆ కీడు నుండి తప్పించాడు. తర్వాత కూడా ఇంకో కళ వచ్చింది. ఆయన కీడు నుండి తప్పించిన తర్వాత ఇంకా మాట్లాడట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది కూడా వచ్చేసింది. నాకు లాభం మాట్లాడట్లేదు ఏంటి ప్రభు అని మరలా ప్రార్థన చేశా. కీడు నుండి తప్పించిన తర్వాత నువ్వు ప్రార్థన చేసావు కదా, తప్పించేసిన తర్వాత మాట్లాడలే, మరి ఇంకేం చేస్తాం, మళ్ళీ పెట్టమంటాం అన్నాడు దేవుడు. వద్దులే ప్రభు, ఆపుచే ప్రభు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏం చేస్తాం, వస్తే మనం మళ్ళా ఆయన ప్రార్థన చేసుకోవడం మనమే చేయాలి. ఆ తెప్పులే అప్పుడు పడతాడు. కాబట్టి కీడు వచ్చిన తర్వాత మా ఇద్దరాక తమ్ముడా నాన్న వచ్చేయండి, ఇంకా వచ్చేయండి బాబు, వచ్చేస్తారా లేదా అంటారు. ఈ తెప్పులన్నీ ఎవరు పడతారు ఆ సమయాన్ని ఇంటికాడి ఉండి ప్రభా కీడుని తప్పించు ప్రభా, క్షామం నుంచి ప్రభా అని ప్రార్థన చేస్తే కీడునైతే తప్పించాడు. ఇప్పుడు మరలా దేవుని స్తోత్రం హల్లెలూయా చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? జరగబోయే సంగతిని దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడండి. దేవుడు చూపిస్తాడు, దేవుడు మాట్లాడతాడు. జరగబోయే ప్రతి కీడును, ప్రతి ఇంటిలో లేకపోతే ప్రతి దానిని నీవు దేవునితో ఆ సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రతి ఒక్కరికి దేవుడు తెలియజేస్తాడు. నాకే కాదు, మీకే కాదు, సర్వలోకములో ఉన్న అందరికీ దేవుడు తెలియజేస్తాడు. అయితే ఎవరికి తెలియజేస్తాడో తెలుసా? దేవునితో ఆ సంబంధం అనేది ఉన్నవారితో మాత్రమే మాట్లాడతాడు. పిచ్చి పిచ్చి కాలం చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, ఆయన జరగబోసాము కాబట్టి ఆ కాలంలో నమ్మకూడదు. ఏమండి పిచ్చి పిచ్చి దర్శనాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, ఆ దర్శనాల్లో నమ్మకూడదు. అయితే దేవుడు చూపిస్తే ఖచ్చితంగా జరుగుతుంది. జరిగిన తర్వాత బాధపడకూడదు. జరగకముందే చెబితే మనం భద్రపరచబడితే దేవుడు ఆ కీడు నుండి మనల్ని తప్పిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఎలాంటి అద్భుతమైన దేవుని దర్శనాన్ని దేవుడి భక్తుడిగా ఎర్మియా గారికి దేవుడు తెలియజేశాడు. ఆ దర్శనంలో భాగంగానే దేవుడు మాట్లాడుతుంటున్నాడు, ఎర్మియా ఇదిగో ఈ ప్రజలందరినీ నేను గనులుగా చేస్తాను. దేవుడు ఏం చేస్తాడట? గనులుగా చేస్తానని చెప్తున్నాడు. గనులుగా చేస్తాను. ఇదిగో దేవుడు వాక్యంలో చూస్తే అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదనని మాటలు చూస్తా ఉన్నాం. అల్పులు ఎవరు కాదట, దేవుడు అందరినీ గనులుగా చేస్తాడు. గనులు అని అంటే గొప్పోళ్ళు అయిపోతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమంటే అల్పులు అంటే ఏంటి? పేదవారు అయిపోతారు, లేనివాళ్ళు అయిపోతారు. అల్పులు అంటే ఏంటి చెప్పండి? లేనివారు, పేదవారు, ప్రతిదానికి లేదు అనే మాట ముందేటారు. వాళ్ళని ఏమంటారో తెలుసు, అల్పులు అంటారు. గనులని ఎవరిని పిలుస్తారంటే గొప్పవారిని లేదా ఉన్నవారిని, అన్ని సమకూర్చబడిన వారిని గనులని పిలుస్తాం. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట ఒకటే, మిమ్మల్ని అందరినీ నేను గనులుగా చేస్తాను. అల్పులు ఎవరు ఉండరట, అందరినీ దేవుడు గనులుగా చేస్తాడట. స్తోత్రం కలుగుగాక హల్లెలూయా. అయితే దేవుడు ఎవరిని గనులుగా చేస్తాడు? మూడు మాటలు చెప్తానండి. దేవుడు ఎవరిని గనులుగా చేస్తాడంటే మొట్టమొదటిది దేవుడు వాక్యంలో
దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనాలు. ఎబేజు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబేజు అనే పేరు పెట్టెను. ఎబేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టినప్పుడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చూడండి, దేవుడి వాక్యాన్ని తలంపైకి ఎత్తి నా వైపు చూస్తే చెప్తాను. ఎబేజు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. తన తల్లి చాలా మంది పిల్లలు కన్నట. అయితే ఎబేజు అనే పేరు పెట్టడానికి పెద్ద స్టోరీ ఉంది. ఏంటి ఆ స్టోరీ అని అంటే, ఇతడు గర్భంలో ఉండగానే మొత్తానికి అడ్డం తిరిగేసాడు, మొత్తానికి ఏదో చేశాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది పిల్లలనే కదా ఎంతో ఏడుపు చేస్తారు తల్లి, పుట్టిదాక బాధే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడ్డం తిరిగాడంటే బిడ్డ అని చెప్పి ఆ సాదృశ్యాలు మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. కాబట్టి తన తల్లికి, ఎబేజు గారి వాళ్ళ తల్లికి కూడా వ్యాధులు కలిగించాడట. పుడుతుండగానే మొత్తానికి అడ్డం తిరిగాడు, లేకపోతే వ్యాధులు కలిగించిన సాదృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి కనుక తను ముందు పుట్టిన కుమారులు ఏ ఒక్కరికి వేదన అని పేరు పెట్టలేదు. భూమి మీద ఎవరికైనా వేదన అని పేరు పెడతారా? ఎవరింటమ్మా వేదన అని పేరు పెడతారా? మా పిల్లోడు వేదన అంటే బాగుందా? అసలు బాగుంది. ఎబేజు అనే మాటకి ఏంటి అర్థం? వేదన. కాబట్టి ఈ వేదన అని పేరు పెట్టిందట. చాలా దుఃఖపరిచాడు, వేదన కలిగించాడు. పుడుతుండగానే నాకు బాధ కలిగించావు కాబట్టి నీకు వేదన అని పేరు పెట్టుకున్నాను అబ్బాయి అని చెప్పాడు. స్కూల్కి వెళ్తే అరే వేదన ఎలా ఉన్నారు? దేవుడికి స్తోత్రం. ఏమన్నారా? వేదన ఎలా రా సార్ గారు? వేదన వచ్చాడా? ఎస్ సార్ వచ్చాడండి. ఎక్కడికి వెళ్ళినా కానీ వేదనే. ఏమంటే ఆడుకుంటానికి పిల్లలందరి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటా ఉంటే ఆ వేదన గడు వచ్చాడా? వేదన గడు. పిల్లలు ఇంకా వెరైటీగా వేలకోళం చేస్తూ ఉంటారు. ఆ వేదనోడు వచ్చాడు, వేదనోడు అని ఏడిపించేస్తున్నారు. అక్కడికి వెళ్ళినా అది పేరే వేదన, అది బ్రతుకంత వేదనే. ఎక్కడికి వెళ్ళినా వేదన పడ్డం తప్ప ఆశీర్వాదం అనేది లేదు. ఎక్కడికి వెళ్ళినా శాపమే, ఎక్కడికి వెళ్ళినా దీవెన లేకుండా ఉండిపోయాడు. వేదన పడుతూ అనగా దుఃఖపడుతూ చాలా భయంకరంగా పేరులో బ్రతుకులో వేదన కలుగుతూనే ఉన్నది. కొంతమందికి పేరు దాంట్లో బ్రతికే ఉంటది, కొంతమందికి చూడండి పేరు అలాగే ఉంటది, బ్రతుకు కూడా అలాగే ఉంటది. ఉదాహరణ చెప్పన, పెంటమ్మ అని అంట, జీవితాంతం పెంటగానే బతికి దేవునికి స్తోత్రం. లేదా పెంటయ్య అని పేరు పెడతారు. మరి ఎందుకు పెట్టారు? పెద్దోళ్ళకి తెలియదు. అని బతుకంతా ఇంకా అలాగే ఉంటది. చూడండి, కొంతమందికి పేరుకి తగ్గ బ్రతికే, వాడి పేరు ఎలా ఉంటది, వాడి బ్రతుకు కూడా అలాగే ఉంటది. వాక్యంలో కూడా వేదన అనే పేరు పెట్టిన జీవితాంతం కూడా వేదనకరంగా ఉండిపోయాడు, వేదన పడుతూనే ఉండిపోయాడు. వేదన పడుతూనే ఇతని జీవితాన్ని దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయాలమ్మా, ఇప్పుడు నా జీవితాంతం వేదనేనా, ఏం చేయమంటావనంటే అతను తెలుసుకున్నాడట. తన తల్లి ఏం చెప్పిందో, చుట్టుపక్కల వారే చెప్పారు, ఇరుగు పొరుగు వారు చెప్పారు తెలియదు కానీ ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టు, ఆయన ప్రార్థన చేయి, ఆయన దగ్గరికి వెళ్ళు, నీ వేదనంతా తొలగిస్తాడు, నీ బాధ అంతా తొలగిస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు, ఆయన నిన్ను గనుడుగా చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాడట. ఇశ్రాయేలు దేవుడు ఎవరో తెలుసా? మనం ఆరాధిస్తున్న ప్రభువు యేసుక్రీస్తు. చెప్పగలిగే స్తోత్రంగా పెరిగిగా హల్లెలూయా. ఆ ఇశ్రాయేలుడైన దేవుని దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా నన్ను గనుడుగా చేయి, ప్రభువా నా జీవితాంత వేదనే, నేను ఎక్కడికి వెళ్ళినా వేదన పడుతూనే ఉన్నాను, దుఃఖపడుతూనే ఉన్నాను, అయ్యా నేను ఏది చేసిన వేదనకరంగానే ఉండిపోయింది నా బ్రతుకు, నన్ను గనుడుగా చేయి ప్రభువా అని 4 మాటలు పెట్టుకుని ప్రార్థన చేశాడట. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులను విశాలపరచు, నీ చేయి నాకు తోడుగా దయచేయి, కీడు రాకుండా చూడని ప్రార్థన చేశాడట.
అక్కడ వ్రాయబడి ఉంటది, మొర్ర పెట్టాడు. ఏం చేశాడట? మొర్ర పెట్టాడు. ప్రార్థన అంటే ఉచిత ప్రార్థన కాదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, స్తోత్రం 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 అంటారు. అమ్మాయి పొప్పుకోరు ఉడిపోయింది చూడు అని అంటారు. స్తోత్రం 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 మళ్ళా స్తోత్రం స్తోత్రం అంటది. అదే స్కూల్కి వ్యాన్ వచ్చేద్దరా, బస్సు వచ్చేద్దరా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా, మళ్ళా స్తోత్రం స్తోత్రం. ఏమో ఉపయోగం ఉంటుందా? ఇక్కడేమో స్తోత్రం అంటున్నాను, అక్కడేమో అడేమో. అరే ఆ కొండ మీద ఎవరు దాకా ఆ ప్లేట్ తీసేయాలి, డామ్ అడిపోయింది, శబ్దం వినిపించింది, దానికి ప్రార్థనలో ఉండగా ఆ కొండ మీద ఎవరికి ఎరిగేస్తున్నాడు, ఎవరో బాబు పెద్దడా ఏళ్ళు చదువుడా ఏళ్ళు అని మన స్తోత్రం స్తోత్రం అని ఎన్ని స్తోత్రాలు చెప్తున్నా దేవుని స్తోత్రం ఉపయోగం ఏమి ఉండదు. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలో తెలుసా? మొర్ర పెట్టే వారిని దేవుడు గౌరవంగా చేస్తాడట. ఏమని మొదలు పెట్టాలి? అయ్యా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించిన సరిహద్దులను విశాలపరిచిన చేయి, నాకు తోడుగా ఉండదైతే కీడు లేకుండా చేయి, నన్ను గనుడుగా చేయి ప్రభా, ఇశ్రాయేలు ప్రజల్లో గొప్పవాడిగా చేయి ప్రభా, నా యొక్క తల్లి ఇంటి వారందరికీ గొప్పవాడిగా చేయి ప్రభా, నా బ్రతుకులో ఘనత వహించడానికి ఉన్నతమైన భాగ్యాన్ని దయచే ప్రభా అని ప్రార్థన చేశాడట. అతని ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. మొర్రను ఆలకించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడు. మొర పెడితే మొరను ఆలకించే దేవుడు. నిజముగా మొరపెట్టు వారికి. కీర్తన గ్రంథం 145 కీర్తన 18వ చరణం చూడండి. 145 కీర్తన 18వ చరణం దేవుడు వాక్యంలో. 145వ కీర్తన. తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి దగ్గరగా, హల్లెలూయా. తనకు మొరపెట్టే వారందరికీ అంటూనే నిజముగా మొరపెట్టు వారందరికీ. ఎలా మొరపెట్టాలి? ఏమండి ఎలా మొరపెట్టాలంట? నిజముగా మొరపెట్టాలి. మనసులో ఒకటి తెచ్చుకుని బయట ఒకటి తెచ్చుకుని ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ప్రభు ఇచ్చే ప్రభు, వచ్చే ప్రభు, దీవించే ప్రభు, ఆశీర్వదించే ప్రభు అని అంటానే ఉంటాం. ఎవరికి కనీసం సహాయం కూడా చేయడానికి ఇష్టపడు. ఇల్లుకు కూడా పిచ్చినట్టు కొంతమంది. కానీ దీవించే ప్రభు, ఆ మూట ఏదో నా మీద వేసే ప్రభు, కుమ్మరించే ప్రభు, డెమరించే ప్రభు, ఆశీర్వదించే ప్రభు, యేసు నామములో నేను దీవించబడ. అమ్మా ఎంత భక్తిగా ప్రార్థన చేస్తున్నారా తల్లి, కనీసం ఎవరికైనా సహాయం చేసేవా? ముసలావిడ అలా నడిచి వెళ్తా ఉంటే ఆటో ఆయన ఎక్కించుకున్నాడు. ఈ ఆటో వాళ్ళకి అంటున్నాను కాదు కానీ ఎంత ముసలి దగ్గరైనా డబ్బులు తీసేసుకుంటారండి. అసలు జాలి గుణం అనేది ఉండదు అనుకుంటా కొంతమంది, అందరు కాదు. మరి నాకు కూడా అందరూ మరి ఎవరు విన్నారా? కొంతమంది ఒక ఆవిడ నడిచి వెళ్తూ ఉంది, నేను చూస్తున్నాను. ముసలి ఆవిడ కర్ర పుచ్చుకుని అలా నడిచి వెళ్తుంది. మొత్తానికి అయ్యా ఆపయ్యా అనండి, ఆపాడు. ఆపిన తర్వాత ఎక్కించుకున్నాడు. ఎక్కించుకున్న తర్వాత ఆ పలానా షాప్ కూడా ఉంది, ఆ షాప్ కూడా దింపేశాడు. దింపేసిన తర్వాత నా డబ్బులు వేయ అంటున్నాడు. ఆవిడ ఏమి లేవయ్యా, అయ్యా మా కొడుకులు అంటాడు కదా, ఏంటిరా అయ్యా అంటే, లేదు డబ్బులు ఎత్తావా చస్తావా అంటుంది. డబ్బులు ఎక్కడ నుండి చెప్తాను, వాళ్ళు లేవన్నప్పుడే వెళ్ళిపోవచ్చు కదా. వెంటనే నేను అన్న నేను ఎత్తాలే బాబు నడయ్యాలంటే ఆ డబ్బులు నేను ఇచ్చాను. అప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొత్తానికి డబ్బులు తీసేసుకున్నాడు, నా దగ్గర ఎవరి దగ్గర తీసేసుకున్నాడు. కొంతమందిని చూడండి జాలి గుణం ఉండదు, కొంతమందికి ప్రేమ ఉండదు, కొంతమందికి అసలు దేవుని పేరంట ప్రార్థన చేసేవారైనా ప్రార్థన చేయవారైనా, కొంతమందికి అన్ని జనులకైనా ముసలి వారిని చూస్తే, వృద్ధాప్యంలో ఉన్న వారిని చూస్తే, చంటిపిల్లలను చూస్తే ప్రేమ అనిపిస్తుంది. వాళ్ళు శత్రువులైనా ప్రేమించి వారి కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. కానీ క్రైస్తవులకి ఎందుకనో ప్రార్థన చేయడం అలవాటు అవును. నిజముగా మొరపెట్టకపోతే, మనం యథార్థంగా ప్రార్థన చేయకపోతే మన ప్రార్థన దేవుడు ఆలకించడు. ఆయన ఆలకించాలంటే, ఆశీర్వదించాలంటే, గొప్పవారిగా చేయాలంటే, ఘనులుగా చేయాలంటే, మనం దీవించబడాలంటే మనం నిజముగా మొరపెట్టి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక పాట ఉంటుంది, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నాకొకసారి కనిపించరావా
అనే పాట ఉంటుంది, నాకు గుర్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మొరవినవా అని భక్తుడు పాట పాడేటండి. కాబట్టి దేవుడు మొర వింటాడు, ప్రార్థన ఆలకిస్తాడు. ఎప్పుడో తెలుసా, ఆయన మొర వింటే మనం గౌరవంగా చేయబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ గొప్ప వాళ్ళ వాళ్ళని ఆశ ఉందా, గనులుగా వాళ్ళని ఆశ ఉందా, ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశ ఉందా? అయితే నువ్వు చేయవలసింది ఏకైక మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నువ్వు మొర పెట్టాలి, ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు. ప్రార్థన కూడా చెప్పాను. పాలు అందించు అనే దైవజనుడు రోజుకి 17 గంటలు ప్రార్థన చేస్తాడట. 17 గంటలు ప్రార్థన చేసే దైవజనుడి జీవితంలో ఏమండి 5,000 మంది సంఘముగా నిర్మాణమైన తర్వాత దేవుడు అతనితో మాట్లాడి, నేను చూపించే దేశానికి వెళ్ళు, సంఘం కన్నా నేను ఎక్కువ, సంఘం ఎక్కువ అన్నాడట. అయ్యా నువ్వే ఎక్కువ అని ఒక పాస్టర్ గారిని అక్కడ పెట్టేసి ఆయన దేవుడు చూపించే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఎడారిగా ఉన్నది. ఏమండి రావడానికి దారులు కానీ ఎటువంటి సౌకర్యాలు లేవు. ఒకప్పుడు మన ఏరియాలో కూడా అలాంటి. ఇది చూసారు, ఇది అంతా బుడదే. దేవుని స్తోత్రం. ఎంతెంత లోతు దిగిపోయింది. పిల్లలు ఆడుకుంటానికి ఇలాగ వెళ్ళేవారు, అందరికీ తెలుసు. కాబట్టి ఆ కైలాగా పెద్ద లోతుకి దిగిపోయింది. కానీ ఈ రోజున రోడ్లాంటి తర్వాత అందరూ దేవుని స్తోత్రం. లక్ష్మీపురం పరిపాలన అందరూ వచ్చేస్తున్నారు. అయిపోయి ఎందుకు హైవేలు అయిపోయినాయి, రోడ్లు అయిపోయినాయి, అంగుల ఆర్భాటాలు వచ్చేసినాయి. చక్కటి ఏమంటే కారు వేసుకొస్తే రోడ్డు పక్కన దిగేసి సౌకర్యాలు వచ్చేసి. ఒకప్పుడు ఇలాంటి ఏమీ కూడా మన ఊళ్ళో కూడా లేవు. ఒకప్పుడు చాలా కష్టపడ్డాం, బాధపడ్డాం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మన గ్రామాన్ని దేవుడు దీవించాడు. ఈ పాలెంగిచ్చు అనే దైవజనుడి జీవితంలో కూడా ఆయన ఉన్న ఊర్లో సరైన రోడ్డు లేదట. దేవుడు వెళ్ళమన్నాడు. వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడట, నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తానని చెప్తే దేవుడు ఒక్క రోజుకి అతని జీవితంలో చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుడు నా పరిచయం అభివృద్ధి పరిచి ఆశీర్వదించి ఈ రోజున 15,000 మంది గల సంఘాన్ని దేవుడు ఉంచాడు. చెప్పబోతు స్తోత్రం. హల్లెలూయా. దేవుడు 15,000 మందిని అక్కడ సమకూర్చాడట. దారిలోని ప్రాంతానికి దేవుడు ఒక మార్గమై నిలిచాడు. దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఒక ఉన్నతమైన, ఇప్పుడు చెప్పండి, ఆ దేశంలోనే ఆయనది హైయెస్ట్ ఉన్నతమైన మందిరం పాలెంగిచ్చు దైవజనుడు మందిరం. ఈ రోజున 15,000 మంది తాగిపోలేదు, 15 లక్షల మందిగా మారిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. లక్షల మంది వెళ్ళిపోతారు దేవుని మందిరానికి. ఏమండి ఉత్తర కొరియా మొత్తానికి ఏదో దేశం అయింది. ఆ దేశం అంతా కూడా దేవుని చెంతకు మార్చబడడానికి దేవుడు దైవజనుడు వాడుకున్నాడు. ఈ రోజు మనం కూడా గొప్పవారిగా ఏమి చేస్తుంది అని అంటే, ప్రార్థన చేస్తే ప్రార్థన గొప్పవారిగా చేస్తుంది. ప్రార్థన చేయకుండా ప్రార్థన మానేసి తిరిగైతే ఎవరు గొప్పలు? ప్రార్థన మానేశారా? మొరపెట్టడం మానేశారా? పశ్చాత్తాపడడం మానేశారా? విధేయతకి ప్రార్థన చేసి అనుభవాలు మానేశారా? అయితే మీరు ఎప్పటికీ గరువులుగా కాలేదనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మనుషులు గొప్పవాళ్ళకి చేస్తే కొద్ది కాలంగా ఉంటది. అధికారులు గొప్పవాళ్ళగా చేస్తే అది కూడా కొద్ది కాలంగా ఉంటది. దేవుడు గొప్పవాడిగా చేస్తే జీవితాంతం ఉంటుంది. ఇశ్రాయేలులో ఏమంటే ఎబ్బేజుని తన కుటుంబంలో గనుడుగా చేశాడు దేవుడు. అతడు చేసిందల్లా ఒకటి, మొర్ర పెట్టి ప్రార్థన చేశాడు. మనం కూడా అలా చేద్దాం, గొప్పవాళ్ళం అయిపోతాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక రెండో మాటలు చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 10వ వచన భాగం 11, 12 వచనాలు చదవగలరు. వెంటనే సహోదరులను పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజంలో ప్రవేశించిరి. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైనరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము
లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలను పురుషులను చాలా మంది విశ్వసించిరి. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ బెరయా అనే ఒక సంఘం ఉందట. బెరయా సంఘము ప్రారంభించబడడానికి దైవజనుడైన పౌలు శీలయే కారణం. పౌలు శీలని ఒక రోజున వారు ఏథెన్స్ అనే పట్టణంలో ఉన్నారు. ఆ పట్టణంలో నివాసం చేస్తుండగా ఆ ప్రాంతం నుండి దైవజనులు అర్ధరాత్రి కనిపించారట. ఉండొద్దు మా ప్రాంతంలో వెళ్ళగొట్టేశారు. ఆ ప్రాంతంలో నుండి వాళ్ళిద్దరూ కలిసి బెరయా అనే ప్రాంతానికి వచ్చారు. బెరయా పట్టణానికి వస్తే ఆ పట్టణంలో కొంతమంది విశ్వాసులు అప్పటికే ఉన్నారు. ఆ విశ్వాసులు నా ప్రాంతానికి వచ్చినప్పుడు అర్ధరాత్రి కాలం ముందు దైవజనులు ఇరువురిని వారి ఇంటిలోనికి చేర్చుకున్నారట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దైవజనులు ఇరువురిని వారి ఇంట్లోనికి చేర్చుకున్నారు. వాళ్ళు చేసుకుంటారు లేదు చూడండి. వినండి వాక్యాన్ని. బెరయా అనే సంఘానికి లేకపోతే ప్రాంతానికి వచ్చినప్పుడు దైవజనుల్ని మాట్లాడకుండా స్లోగా చేసుకోండి, మాట్లాడకుండా చేయి. అయితే బెరయా ఆ ప్రాంతంలో ఉన్న విశ్వాసుల దగ్గరికి వచ్చినప్పుడు అర్ధరాత్రి దైవజనుల్ని చేర్చుకున్నారట. ఏమంటే అర్ధరాత్రి తెలియని వాళ్ళు మన ఇంటికి వచ్చి మనం చేర్చుకుంటామా? చెప్పాలి, మీరు చేర్చుకుంటామా? రండి మా ఇంట్లో పరిగెత్తారండి, మంచి వేస్తారండి, సన్ క్లాస్ మంచి మీకు ఇస్తారండి అని చేర్చుకుంటామా? పాస్టర్ చెప్పిన నేర్చుకోము, విశ్వాసాలను చెప్పినా నేర్చుకోము. ఎవరో ముక్కు మొహం తెలీదు, అలా చేర్చుకోకూడదు కూడా. ఏమండి, ఎవరో తెలియని వాళ్ళు ఇంటికి వచ్చేస్తే మనం డైరెక్టర్ గా చేర్చుకోకూడదు. కాబట్టి తెల్లారిన తర్వాత రండి, అప్పుడు మీకోసం మాట్లాడుకుందాంలే అని చెప్పి పంపించేస్తాం. కానీ ఇక్కడున్న ఆ విశ్వాసులు ఎలాంటి వారు అంటే దైవజనులు శ్రమలో ఉన్నారని గుర్తెరిగి, బాధలో ఉన్నారని గుర్తెరిగి, వారికి ఉండడానికి షెల్టర్ లేదని గుర్తెరిగి, వారు ఉండడానికి నివాసం కావాలని ఆలోచన చేసి అర్ధరాత్రి వారికి నివాసంలో వారి పక్కనే ఒక చోటు ఇచ్చి, అయ్యా ఈ రాత్రికి పడుకోండి, రేపు ఉన్న విషయాలు మాట్లాడుకుందామని వంద విషయాలని తెలుసుకుని వారికి ఆతిథ్యం ఇచ్చి, వారికి కావలసిన సమస్తాన్ని వారి ఇంట్లో కావలసిన పడుకోవడానికి స్థలాన్ని ఇచ్చి ఉన్నతమైన భాగ్యాన్ని ఇస్తే, వారిని బట్టి చెబుతున్న మాట ఏంటో తెలుసా? పౌలు శీలయు వారికి వాక్యాన్ని బోధిస్తుండగా వాక్య లేఖనములు అవి ఉన్నవో లేవు అని ప్రతి దినము వాక్యాన్ని తిరగేస్తా ఉన్నారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు శీల వాక్యం చెప్తూ ఉంటే వాక్యములు అలా ఉన్నదో లేదో అని ప్రతి దినము వాక్యాన్ని తిరగేస్తున్నారు. వీలైతే చెప్పాలి, మీరు వాకింగ్ చెప్తున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది పూజ చేసి దాకా దొరకం. ఆదివారం వెళతారు షెల్ఫ్లో, మరలా ఆదివారమే చెప్తారు వేసి. ఎప్పుడు వెళ్తున్నారు మీరు బైబిల్లో? ఆదివారమేనా? మరలా ఎప్పటి వరకు చెప్తారు? మరలా ఆదివారం. కొంతమంది భక్తులు శనివారం కూడా రారు కదా. ఈ భక్తులు ఆదివారం మాత్రమే చెప్తారు. దేవునికి స్తోత్రం. వారానికి ఒకసారి, వారంలో ప్రార్థన ఎక్కడ చేయడం ఆదివారం కూడా తీయదు. కాబట్టి ఏమైనా ఉపయోగం ఉంటుందా? మనం గనులుగా అవుతామా? వాళ్ళు గనులుగా అయ్యారని అంటే కారణం ఏంటో తెలుసా? వాక్యం అలాగ ఉందో లేదో అని ప్రతిదినము చదువుతున్నారు, లేఖనాలు పరిశోధిస్తున్నారు, లేఖనాలు తెలుసుకున్నారు. వాక్యం ద్వారా వారు బలము పొందిన వారే. తర్వాత వారికి వాక్యం ఏం చేస్తుందో తెలుసా? వారిని గనులుగా చేస్తుందట. స్తోత్రం చెప్పడిగా. హల్లెలూయా. వాక్యము దేవుడు, వాక్యమే ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని గనులుగా చేస్తాడు. వాక్యం చదవడం అంటే దేవుని మనసును తెలుసుకోవడమే. అందుకని ఒక పాట పాడతాం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకి రాగునా తెలిసి ఉన్నాడు.
స్తుతి గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది పరమంబరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. వాక్యమును దేవుడు యాకోబుకి చెప్పాడట. ఈ రోజు నీతో నాతో కూడా తెలియజేస్తున్నమాట, వాక్యమును చదవాలి. వాక్యములో అలా ఉన్నదో లేదో పరిశీలించాలి. చెప్పేస్తున్నారులే వినేస్తున్నారులే అన్నట్టుగా కాకూడదు. ఇక్కడ తిరగకూడదు. బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పటికి సంవత్సరంలో ఇంచుమించుగా 5 నెలలు పూర్తయి 6వ నెలలో అడిగి పెట్టాం. ఒకసారైనా బైబిల్ పూర్తి చేశారా? ఆదికాండం అయిందా? అంటే ఎన్నిసార్లు అవుతుందమ్మా ఆదికాండం? కొంతమందికి ఆదికాండం స్టార్ట్ చేస్తారు, చదివేద్దాం బీభత్సంగా ఆదికాండం చదివేసి మరలా ఆపేస్తారు. మరలా ఆపేసాం కదండి, మరలా ఆదికాండం స్టార్ట్ చేస్తారు. ఇక సంవత్సరాలు ఎన్ని అయిపోయినా కానీ ఆదికాండంలో ఉంటారు. ఎక్కడ వేసేవారు దొంగలంటే అక్కడే ఉందన్నట్టుగా ఆదికాండంలోనే ఉంటారు భక్తులు కొంతమంది. ఇంకెప్పటికీ కీర్తన ప్రకటన గ్రంథం వచ్చేసరికి దేవుడు రాకుండా వచ్చేది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని చదవడం చాలా ప్రాముఖ్యం. వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించాలి. మనకి తెలుసు కదా, వాక్యమును ధ్యానించడం అంటే దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. వాక్యాన్ని చదివితే గొప్పవాడు అయిపోతామండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ 36 సార్లు చదివేశాడు అంట ఒక ఆయన. ఎన్నిసార్లు? 36 సార్లు. ఒక ఆయన అంటాడు 50 సార్లు చదివాడు పాస్టర్ గారు. ఏమంటే ముసలికైనా చదివితే బైబిల్ తీస్తా ఉండొచ్చు కదా, మాకే మిగిలింది చదివచ్చిన ఆ టీవీలో ఇదే కదా పేరు, అదే కదా పేరు, అది వాళ్ళ పేరు అని ఉండదు తల్లి గురించుకుని చదివేస్తారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం. ఎక్కడైనా అక్షరాలు కనిపిస్తే అదే కదా ఇదే కదా అడిగి మరి చదువుతున్నావు కదా. నేను అంటున్నాను, వాక్యాన్ని అలా గురించుకుని చదివితే, బైబిల్ అంతా పూర్తి చేస్తే, వాక్యం చదివితే నువ్వు గొప్పదానం అయిపోతావు. నీ కుటుంబం గొప్పగా ఆశీర్వదించబడిపోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదివచ్చి ఎవరు చెప్పండి, మీరు వాక్యాన్ని చదువుతున్నారా? మాకు అంతకాలం ఎక్కడ ఉంది, వాట్సాప్ ఓపెన్ చేసుకోవాలి, యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి, మాట్లాడితే సెల్ ఫోన్ చూసుకోవాలి. చిన్నపిల్లలు చెప్పండి, వాక్యాన్ని చదువుతున్నారా? ఒక సంఘంలో పాస్టర్ గారట, ఏమండి వినండి, ఒక పాస్టర్ గారు ఒక తెల్లదొర గారిని పిలిపించాడట. తెల్లదొర గారు వచ్చి అందరిని అడుగుతున్నాడంట, అమ్మా మీకు 100 రూపాయలు కావాలి. ఒక చేతిలోనేమో కుడి చేతిలో బైబిల్ పట్టుకుని, ఎడమ చేతిలోనేమో 100 నోట్లు బాగా మెరుస్తూ ఉండట. 100 నోట్లు పట్టుకున్నాడట. 100 రూపాయల నోటు కావాలా, లేకపోతే బైబిల్ కావాలా, ఏం కావాలో కోరుకోండి అని ఒక చిన్న కుర్రోని పిలిచి, ఒరే నాన్న అందరి పేర్లు రాసుకున్నా, 100 కావాలన్న వాళ్ళు ఒక పక్కన, బైబిల్ కావాలన్న వాళ్ళని ఇంకొక పక్కన రాసుకుంటూ రానంటే అందరి పేర్లు రాస్తున్నారట. నాకు 100 కావాలి, చర్చిలో ఉన్న వాళ్ళందరూ 100 కావాలి, 100 కావాలి, 100 కావాలి. 100 అంటే అప్పుడు గొప్పే, ఇప్పుడు చాలా తక్కువే. కాబట్టి 100 కావాలని అందరు రాస్తున్నారట. అయితే అందరు రాస్తా ఉంటే ఒక ముసలావిడ అంటుందంట, బాబా నాకు బైబిల్ కావాలి బాబా అన్నట్టు. అదేంటి మామ అందరూ 100 అంటా ఉంటే నువ్వేంటే బైబిల్ కావాలంటావు, చదువుతావా? చదువు కూడా రాదయ్యా నాకు, కానీ బైబిల్ కావాలి బాబా అన్నట్టు. అదేంటి నీకెందుకు, పలుషులే 100 అడుగుతూ ఉంటే, ఏమండి నడి వయసుకుని 100 అడుగుతూ ఉంటే, డబ్బులు సంపాదించే సామర్థ్యము అవకాశం ఉన్న వాళ్ళే 100 రూపాయలు కావాలని 100 రూపాయల నోటు కోసం అందరి పేర్లు ఇస్తా ఉంటే, నువ్వు మాత్రమే ఇదిగో ఇది కావాలని అడుగుతున్నావు ఏంటి అని అంటే, పక్కన వాళ్ళంటే దానికా మొదలడానికి ఎన్ని చెప్పినా అర్థం కాదు. డబ్బులు తీసుకోవద్దు. ఏమంటే చర్చిలో ఉంటే డబ్బులు ఆడుతుందంట, చిన్నవాళ్ళు అంటుందంట, అది అలాంటిది కాబట్టి అలా ఏడ్చింది, మనకి ఏ సంపాదించుకోకుండా. పెద్దవాళ్ళేమో ఆ మొదలకుండా అది డబ్బు కావద్దు వద్దంటారు చూడండి, బైబిల్ కావాలంట, బైబిల్ ఏం చేసుకుంటుందో మరి. చిన్నవాళ్ళు అంటుందంట, అది అలా తాగబెట్టింది కాబట్టి మనం అలా తాగబెట్టాం. అందుకని అలా అయిపోయాం, మనం ఏం సంపాదించలేదు. మనం సరే ఉనుక్కుంటా ఉన్నారు, చదువుకుంటా ఉన్నారు, మొత్తానికి బైబిల్ కావాలన్నది కాబట్టి బైబిల్ ఫలానా ఆ తల్లికి కావాలి.
ఆ ఉదాహరణకి చెప్తున్నాను, ఫలానా చారమ్మ కావాలని రాశాడట. ఉదాహరణకి చెప్తున్నాను, ఫలానా చారమ్మ కావాలి అని రాశాడట. సరేనని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ అంటున్నారట, వచ్చే ముసలిదానికి బైబిల్ ఎందుకే, మేమందరం 100 కావాలని పేర్లు రాస్తే నీకు మాత్రం బైబిల్ కావాలని కోరుకుంటావా అని అంటే, ఒక రోజు అన్నం పెట్టలేదట, 2వ రోజు కూడా అన్నం పెట్టలేదట. ఎందుకు? 100 వద్దన్నదని, బైబిల్ కావాలన్నదని. పడుచులందరూ 100 గంటలు ఎత్తుకెళ్ళిపోయారు. కానీ ముసలావిడ ఆ బైబిల్ పెట్టుకెళ్ళిపోయి, బాబా గుళ్ళు కట్టుకునేలాగంటుందంట, బాబా ఈ బైబిల్ ఉంటే చాలు బాబా, ఈ బైబిల్ ఉంటే చాలు బాబా, ఇంకెక్కడ పెట్టను బాబా, ఇంకెక్కడ పెట్టనయ్యా, ఈ బైబిలే కావాలి బాబా అని బైబిల్ అలా పెట్టుకుని ఏమని గుండెలు కట్టుకునేలాగే చూస్తుందంటే, ఇలాగే తిరుగుతుందంట. ఇంట్లోకి వెళ్ళినా బైబిల్ ఆడతలేదంట, మంచం మీద ఆడతలేదంట, ఎక్కడ పడతలేదంట. కొత్త బైబిల్ ఏమో చాలా సంబరం అనిపించింది, కొత్త బైబిల్ చూసిందేమో. ఏమండి, ఈ బైబిల్ ఉంటే చాలు బాబా, అన్నం కూడా నాకు వద్దు బాబా అని చాలా సంతోషపడిపోతుందట. సంతోషపడిపోతా ఉంటే తన పెద్ద కొడుకు 2 రోజులైన తర్వాత జాలి కలిగి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అన్నాడట, అమ్మా ఎందుకే ఇదిగో అన్నం తినకుండా, అన్నం లేకుండా పస్తులు ఉంటావు, బైబిల్ కావాలని కోరుకున్నందుకు వాళ్ళు ఏమో అన్నం పెట్టట్లేదు నీకా, అమ్మ ఎందుకు ఇలా ఉండిపోయావు అని అంటే, వెంటనే కిటికీలో నుండి అలా ఉంటుందట, ఆ శారదీయానికి వెళ్ళిపోయావు, నువ్వు వెళ్ళిపోతావు, నీకు కూడా ఎట్లా ఈ రోజు నుండి అన్నం అంటున్నట్టు. ఎవరో వాళ్ళు ఆవిడే, నీకు కూడా పెట్టను, ఎవరి దగ్గరికి వెళ్ళిపోయావు శారదీయడానికి, బైబిల్ కావాలంటారు మీరు ఇద్దరు. నేను 100 గంటలు నా మట్టికి తీసుకున్నావు, కానీ నువ్వైతే నువ్వు కూడా తీసుకోవు. ఎవరు కొంతమంది ఇంట్లో తిరిగాలు ఉంటారు, ఇక్కడ వస్తే మాత్రం దేవదూతలు అయిపోతారు. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. శారదీయడానికి వెళ్ళిపోయావనంటే ఊరుకోయా, నువ్వైతే అనంతరం 2 రోజులు ఉంటావు, కానీ మా అమ్మ ఎలా ఉంటుందని అలా అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా, అనబట్టుకోతానే తినే అని అంటామండి. బాబా తిట్టేస్తున్నారు కదా, వదిలేరా నాన్న అని అంటుందంట వాళ్ళమ్మ. వెంటనే చిన్నపాళ్ళు కిటికీలో నుండి అంటుందంట, ఈయన వెళ్ళిపోయాడా, ఎవరిని బావగారు ఈయన వెళ్ళిపోయాడా, వెళ్ళిపోతాడు, వాడెక్కడ ఉన్నాడు, ఆడపడితే వెళ్ళిపోతాడు అంటుందండి. దేవునికి స్తోత్రం. కొడుకుకి ప్రేమ వేసింది, కానీ వాళ్ళకి ఇద్దరికి ప్రేమ లేదు. అయితే బాబా ఈ బైబిల్ ఎక్కడ పెట్టలేదు, కానీ 2 రోజులు బట్టి నా దగ్గరే పెట్టుకున్నాను. ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి నాకు 2 ముక్కలు చదువురా, అప్పుడు అన్నం తినడానికి వస్తున్నాడు బాబా అని అంటే, అమ్మా అన్నం తినడానికి చదువుతానే అన్నాడట. కాదు నాన్న, 2 ముక్కలు చదవరా, బైబిల్లో ఉన్నదే 2 ముక్కలు చదివితే సంతోషంగా వచ్చి అన్నం తింటాను రా అని అంటే, వెంటనే ఆ తల్లి ఆ కుమారుడు ఓపెన్ చేసి బైబిల్ ఓపెన్ చేసి మొట్టమొదటి ఆదికాండం ఉంటది కదా, ఆదికాండాన్ని తిరగేస్తే ఆదికాండములో మొట్టమొదటి పేపర్ చూడగానే 100 కాగితం ఉందట. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది నిర్గమాకాండం దగ్గరికి వెళ్తే మరో 100 ఉందంట. ద్వితీయోపదేశకాండం దగ్గరికి వెళ్తే అక్కడ 100. ఇలాగా 66 గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో. ఎన్ని గ్రంథాలు? 66 పుస్తకాలు, 66 గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క 100 ఉందంట. అందరూ తీసుకున్నది ఒక్కందే, కానీ తెలుగు వచ్చింది 6,600. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటుందంట, పెద్ద కోడలో తిట్టేసానే మా ఇంట్లోకి వచ్చి అన్నం పెట్టేస్తాను అంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు 6,600 డబ్బులుంటే ప్రేమిస్తారండి, డబ్బులు లేకపోతే ఎవరో ప్రేమించు. చిన్నకోళ్ళు అంటుందండి, నువ్వు పెట్టిదేంటే నేనే అడతాను అక్కడ అంటుందండి. అప్పుడు ఏమండి చిన్నకోళ్ళకి ప్రేమ వాళ్ళకి వేసేస్తాం, వెంటనే గిన్నె కడిగేసి దగ్గర కట్టుకొచ్చి తిట్టేస్తామంట. తినిపించుకోగా బావగారు తినిపించండి, మీ అమ్మకి ముందేముంది, ఆడితేనే పెట్టి ఇడితే పోతున్నా ఉంది, కానీ వెనకాల మాత్రం తినిపించి మీ అమ్మకి తినిపించి నేను తినిపించరా అతగా నోరు తీరమ్మా అని జారమ్మా అని నోరు తీరమని నోట్లో ముద్దెట్టేయడానికి ప్రయత్నం చేస్తుందంట. ఇదేని బట్టి ప్రేమ కలిగింది, డబ్బును బట్టి. ఈ రోజు మీకు తెలియజేసే పాటలు ఏంటో తెలుసా? వాక్యాన్ని ప్రేమించిన తల్లి ఏమి ఆశించకపోయిన దేవుడు 6,600 రూపాయలు కొట్టేశాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రేమించే ఏ కుటుంబం అయితే ఉంటుందో, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారు ఎవరైతే ఉంటారో, ఆ ఇంటిలో ధనము కావాలన్నా, ఆస్తి కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, కృప కావాలన్నా, దేవుడు ఏమిటి ఇవ్వాలన్నా సమృద్ధికరంగా ఇచ్చేస్తాడు. వాక్యాన్ని పక్కన పెట్టి డబ్బు 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 అనట్లేదంట. ఇప్పుడు డబ్బు అని కుట్టుకుంటానంట ప్రతి ఉంది. డబ్బు అంటది. కానీ ఇప్పుడు డబ్బు 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 అని పడుతున్నాడు. ఏమంటే డబ్బులు వచ్చిన తర్వాత ప్రేమ ఎక్కువైపోతుంది. కాబట్టి ఆ తల్లి డబ్బుని ప్రేమించలేదు, దేవుని వాక్యాన్ని ప్రేమించింది, పరిశుద్ధ లేఖనాన్ని ప్రేమించింది. కాస్త చదవడం కాదు, మొత్తం అప్పుడు చాలా సంతోషంగా హ్యాపీగా గడపడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ప్రేమించి అంగీకరించి దేవుని వాక్యాన్ని చదివి నేర్చుకున్న వారందరూ దీవించబడిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం వారిని గొప్పవారిగా చేస్తుంది. వాక్యం ఉన్నతమైన స్థాయిలో నిలబెడుతుంది. వాక్యము ఉన్నతమైన శిఖరాగ్రములో నిలబెడుతుంది. వాక్యము దానియేలు జీవితంలో నెరవేర్చబడగా, దానియేలు పరాయి దేశంలో అతడు గనుడైపోయాడు. ప్రధానులు ముఖ్య ప్రధానిగా పేరుగాంచాడు. ఏమండి, ఆయన్ని యోసేపును మనం ఆలోచన చేసి వాక్యాన్ని పఠించి వాక్యం కొరకు ప్రయాసపడ్డాడు కనుక పరాయి దేశానికి అమ్ముడుపోయినప్పటికీ కూడా యోసేపు కొమ్మత్తమైన దేశానికి రాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాక్యంలోనే కాదు బయట కూడా ఎలా ఉదాహరణలు ఉన్నాయి. వాక్యాన్ని ప్రేమించిన వారందరూ గొప్పవాళ్ళు అవుతారండి. బైబిల్ ప్రేమించిన వారందరూ గొప్పవాళ్ళు అవుతారండి. బైబిల్ కాళ్ళతో తల్లి, బైబిల్ చెడబడ పాడేసి, బైబిల్ ఎక్కడికక్కడ ఇసిరేసి ఇలాగా చంద్రబందర చేసే వాళ్ళ జీవితాలు గొప్పగా ఎప్పటికీ కూడా ఉండవనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం అంటే దేవుడే. దేవుణ్ణి ప్రేమించిన వారందరూ వృద్ధి పొంది ఆశీర్వదించబడతారు. మన పాయింట్ ఏంటో చెప్పండి. దేవుడు ఎవరిని గనులుగా చేస్తాడు. మొట్టమొదటిది మొర్ర పెట్టే వారిని గనులుగా చేస్తాడు. రెండవది ఎవరిని గనులుగా చేస్తాడు? వాక్యాన్ని ధ్యానించే వారిని గనులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఎవరు చేశారు? బెరగా సంఘం చేసింది. మనం కూడా చేద్దామా? చేద్దాం. మూడవ పాయింట్ కూడా చెప్పి నేను ముగిస్తాను. చూడండి, దేవుని వాక్యంలో ఒక మాట ఉదాహరణగా ద్వితీయోపదేశకాండం 17 దీనికి అన్వయింపుగా 17:21 కూడా చదవడం వాక్యం కొరకు. ద్వితీయోపదేశకాండం 17:21 నేను త్వరగా ముగిస్తాను. కుడికి గాని ఎడమికి గాని తాను తొలగక ఎండినట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమే చదువుచుండవాలి. ఎప్పటి వరకు చదవాలి? మనం చెప్పాలి. ఎప్పటి వరకు చదవాలి? బ్రతికున్న దినాలన్నీ కూడా దేవుని వాక్యం అనే గ్రంథాన్ని మనం చదవాలి. బ్రతికున్నామంటే దేవుని వాక్యాన్ని చదువుకోవాలి. తాను బ్రతికున్న దినములన్నిటిని కూడా ఆ ధర్మశాస్త్రం లేదా వాక్యం అనే గ్రంథాన్ని చదువుచు ఉన్నవారు, వాక్యాన్ని వినుచున్నవారు, వాక్యాన్ని అంగీకరిస్తున్నవారు, వాక్యం కొరకు బ్రతుకుచున్నవారు, వాక్యాన్ని పఠిస్తున్నవారు, వాక్యంలో ఉన్నదాన్ని స్వీకరిస్తున్నవారు ధన్యులుగా మారిపోతారు. అంత మట్టిగా కాదు, వారు ఘనత పొందుతారు. స్తోత్రం ఎప్పటికీ ఇవ్వకుండా. హల్లెలూయా. మనము ధన్యులుగా మారాలి, ఘనత పొందాలి, ఆశీర్వదించబడాలి అని ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా మనం అందరం చేయవలసింది వాక్యాన్ని ప్రేమించాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదించెను. కృపాశక్తిపై సంపూర్ణుడా వాక్యమై ఉన్నది సంగమయ్యా. కృపాశక్తిపై శక్తి సంపూర్ణుడా వాక్యమై ఉన్నది సంగమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, ఆదరణలో నెమ్మదించెను.
నన్ను బ్రతికించెను. ఆపదలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే బ్రతికించెను. ఆపదలో నెమ్మదినిచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము పాలేమంటదంట, జుంటి తేనె దారంలో ఉంటుందట. దానికన్నా శ్రేష్టమైనది దేవుని వాక్యమే బ్రతికిస్తుంది. ఏమండి, ప్రతి బాధలో కూడా దేవుని వాక్యం మనకి నెమ్మదినిస్తుంది. వాక్యం చదివితే, వాక్యాన్ని మనం చదవడం అలవాటు చేసుకుని వాక్యాన్ని నేర్చుకుంటే మనం గొప్పలు అవుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పిల్లలకి నేర్పించండి. చిన్నప్పటి నుండి వాక్యం చదవరా, అప్పుడే వాక్యం చదివిన తర్వాతే వాళ్ళకి బాధ అనిపించవచ్చు, కానీ ఒక రోజుకి వాళ్ళకి అర్థమవుతుంది వాక్యం నన్ను గొప్పలు చేసిందని. వాక్యం ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. దైవజనుడు జఫనయ్య గారి జీవితంలో కూడా వాక్యాన్ని చిన్ననాటి నుండి చదవడం, వారి తల్లి అన్నం పెట్టేది కదట. ఆయనే కాదు, మా జీవితాల్లో కూడా అలాంటి చూసాం. అందుకని మీతో చెప్తున్నాం. కానీ దైవజనులు ఒకరోజు వివాహమైన కొత్త తొలి దినాల్లో వారిని చూసి చాలా మంది అన్నారట, మీ ఆవిడ ఏంటి ఏం పెట్టుకోరు, అసలు ఏంటి, అసలు బంగారం లేదు, వెండి లేదు, ఏమీ లేదు, అలాగే ఉంటారు మీరు ఎందుకని, అసలు సరైన వస్త్రాలు లేనట్టుగా అలాగే ఉండిపోయారు ఎందుకు, సైకిల్ మీద ప్రయాణాలు లేకపోయారు అని రకరకాలుగా మాట్లాడారట. అయితే ఒక రోజున దైవజనులు విస్తారమైన సభలో వాక్యం చెప్పి ఆయన కిందకు వచ్చి కారు ఎక్కి ఆయన కారులో ఆయన మెల్లిగా కారు కదలేకుండా అందరూ జనులు అయ్యా వందనాలు లేచి నిలబడి చెప్తారు కదా, అలా లేచి నిలబడి వందనాలు చెప్తూ ఉంటే అయ్యగారు చాలా స్పీడ్గా వెళ్తా ఉంటే ఈ లోపు ఎవరైతే ఎగతాళి చేసి గేలు చేసి ఎక్కిరించగా మాట్లాడారో, ఎవరైతే గేలు చేశారో వాళ్ళే లేచి నిలబడి అయ్యా వందనాలు అయ్యా అన్నారట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళే వందనాలు అయ్యా అంటే చాలా ఆశ్చర్యపోయి, ఇదిగో నన్ను తిట్టినోళ్లే కదా, నన్ను దూషించినోళ్లే కదా వీళ్ళు అని ఆయనే చాలా ఆశ్చర్యపోయి, వాస్తవాన్ని వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా, వీళ్ళు ఎప్పుడు రాను కదా, వీళ్ళు ఎదురు రావద్దు కదా అనుకుంటే వాళ్ళు రావడానికి గల కారణం వాళ్ళ పోస్టులు చూశారట. అయ్యగారి ఫోటో చూసి ఎంత పెద్దోడు అయిపోయాడా, అసలు చూద్దాం వెళ్ళి అని సభలో కూర్చుంటే దేవుడు వాళ్ళతోనే మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. వారి మనసులు మారిపోయి దేవునికి వారి జీవితాలు సమర్పించుకున్నారు. వాక్యం మారుస్తుందండి, వాక్యం గొప్పగా చేస్తుందండి, వాక్యం ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. వాక్యాన్ని ప్రేమించిన వారు ఎవ్వరూ కూడా ఎప్పటికీ మోసపోలేదు, తప్పిపోలేదు. వాక్యాన్ని ప్రేమిద్దాం, వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని పట్టిద్దాం. వేరే ఆ సంఘ విశ్వాసులాగా మనందరం వాక్యం ఉన్నదో లేదో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమని చెప్పండి, వాక్యాన్ని బాగా ధ్యానం చేస్తూ ఉందాం. దేవుడు మనల్ని అలా సిద్ధపరచాలని ప్రార్థన చేసుకునే ముందుగా మూడో మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుని మనం మోకరించి ప్రార్థన చేసుకుందాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ధనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని అతని బలవంతము చేసేది కనుక అతడు ఆ మార్గములు వచ్చినప్పుడల్లా ఆమె ఇంత భోజనము చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చి పోవచ్చున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. చాలండి, మనకు తెలిసిన వాక్య భాగమే. ఆ షూనేము అనే పట్టణం ఉంది ఇజ్రాయేల్ దేశంలో. ఆ షూనేము పట్టణస్థురాలైన ఒక స్త్రీకి పెట్టబడిన పేరేంటో తెలుసా? గనురాలైన స్త్రీ. ఏం పేరండి? గనురాలైన స్త్రీ అట. ఆవిడ పేరేంటో రాయబడలేదు కానీ వాక్యం చెప్తుంది ఆవిడ గనురాలు. అమ్మ, నువ్వు ఎందుకు గనురాలయ్యావు, లేకపోతే తల్లి నువ్వు గనురాలు అవ్వడానికి గల కారణం ఏంటని మనం అడిగితే ఆవిడ చెప్తాను ఒకటే మాట. ఏంటో చెప్పరా? అయ్యా, ఇదిగో నేను గనురాలు అవ్వడానికి గల కారణం మా ఇంటిలో దైవజనుడిని నేను చేర్చుకున్నాను. దైవజనుడిని చేర్చుకున్నట్ట దైవజనుడికి ఆతిథ్యం ఇస్తా ఉంది, దైవజనుడిని ప్రేమిస్తా ఉంది. ఎంతలా తెలుసా? పైన ఒక గదిని ఏర్పాటు చేసింది, గదితో పాటుగా ఒక మంచాన్ని ఏర్పాటు చేసింది, వచ్చినప్పుడల్లా విశ్రాంతి తీసుకోవడానికి. తర్వాత ఒక టేబుల్ ఏర్పాటు చేసింది వాక్యాన్ని చదువుకోవడానికి. దానితో పాటు ఒక దీప బుడ్డిని కూడా
ఏర్పాటు చేసింది, దీపాన్ని ఏర్పాటు చేసింది. దైవజనుడికి వాక్యాలు చదువుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి పైన ఒక షెల్టర్ ఏర్పాటు చేసిందట. ఆ రోజుల్లోనే చెప్పండి, ఈ రోజుల్లో బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో ఉన్నాయో లేవో మనకి తెలియదు. కానీ ఆ రోజుల్లోనే ఆవిడకున్న ఆలోచన, దైవజనుడికి నేను ఏమైనా చేయాలి, దైవజనుడిని చేర్చుకోవాలి, దైవజనుడిని ప్రేమించాలి, దైవజనుడికి నాలో ఏదైనా భాగము నేను ఇవ్వాలి, దైవజనుడిని చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్టే అని ఆలోచన కలిగి దైవజనుడిని ప్రేమించింది కనుక ఆవిడ ఏమైపోయిందో తెలుసా? గనురాలైపోయింది. చట్టం గుర్తుగా మనము కూడా ఆవిడ తన పెనిమిటిని ఏమని పిలుస్తుందో తెలుసా? పెనిమిటి యజమానుడా అని పిలుస్తుంది. ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న యజమానులు కూడా ఆవిడే అని పిలిచేవాళ్ళు కూడా తగ్గిపోయారు. వాక్యంలో పేతురు రాసిన పత్రికలో ఇప్పుడు తీయొద్దు కానీ వాక్యంలో ఉంటుంది, అబ్రహాము శారా జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ శారమ్మ తన యజమానుడా అని పిలిచిందట. అబ్రహాముని ఏమని పిలిచింది? యజమానుడా. ఈవిడంటుంది తన పెనిమిటిని చూసి, అయ్యా యజమానుడా, ఇదిగో దయచేసి మన ఇంటికి వస్తూ వెళుతున్న దైవజనుడు సామాన్యమైన వాడు కాదు, ఆయన గనుడైన దైవజనుడికి మనం ఏదో ఒకటి చేద్దామయ్యా. డబ్బు ఉంటే అందరు తినేసి వెళ్ళిపోయేవాళ్ళే కానీ మనకి పెట్టేవాళ్ళు ఎవరో ఉంటారు. దేవుడికి చేస్తే ఊరికినే మనకి బాధయ్యా. దైవజనుడికి చేద్దాం, దైవజనుడికి స్థానాన్ని ఇద్దాం, ఒక గదిని ఏర్పాటు చేద్దాం, ఆయనకి వదిలేద్దాం పైన. మనం అలా చేద్దామయ్యామంటే ఆయన కూడా ఈ గది చేయమంటావు అని అనలేదంట. ఏమన్నాడు? బల కావాలా, మంచం కావాలా, తర్వాత ఏమడిగింది? ఒక దీప స్తంభాన్ని అడిగింది, తర్వాత ఆయన కూర్చోవడానికి ఒక చైర్ని అడిగింది. అన్నిటినీ సిద్ధపరిచి అమ్మా ఇవి చాలా అని ఆయన చాలా చక్కగా అమర్చాడు, అవన్నీ పెట్టాడు. ఇద్దరు మనస్సులు దైవజనుడు ప్రేమించే మనసులు కాబట్టి దేవుడు అతన్ని గొప్పవాడుగా చేశాడు. ఎలా చేశాడు అని అడిగితే ఆవిడకున్న సంతాన లేమిని దేవుడు తీసి, దేవుడు గొప్ప కృపనిచ్చి సంతాన లేమిని కాస్త తీసివేసి ఒక మంచి బిడ్డని ఆమెకి కుమారుడుగా అనుగ్రహింప చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజు దేవుని వాక్యం వింటున్న మీరు కూడా మీ జీవితంలో ఒకవేళ సంతానం లేకపోతే, మీ ఇంటిలో ఆశీర్వాదం లేకపోతే, అభివృద్ధి లేకపోతే, గనులుగా చేయబడకపోతే, గణహీనమైన వారిగా ఉంటే, మీరు గొప్పవారిగా కాబడలేకపోతే ఈ రోజు ఒకటి మొరపెట్టాలి, రెండవది వాక్యాన్ని ధ్యానించాలి, మూడవది దైవజనుడికి మన ఇంట్లో స్థానం ఇవ్వాలి. అనగా దేవునికి మనం ఏదైనా పని చేయాలి. అన్ని సమకూర్చుకుని ఇంట్లో పోగేసుకుంటే ఏమండి బెల్లం ఉంటే సేవలు వస్తాయి, అలాగే బంధువులు మన దగ్గరికి డబ్బు ఉంటే వస్తారు, వెండి బంగారం నుంచి వస్తారు. కానీ దేవుడు ఏమున్నా ఏమి లేకపోయినా మన దగ్గరే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి ఏదైనా చేయాలి, మనం దేవుని కొరకు, దేవుని పని కొరకు ప్రయాసపడాలి. నేనే కొనేసుకున్నాను, నేనే అమలు చేసుకున్నాను. ఏమండి అన్నీ ఉంటే చాలా చక్కగా అమర్చుకుని 100 రూపాయలు అంటే ఈ 100 షేర్ కట్టేది బాగుంటుంది, రోజువారీ షేర్లు అండ్ తర్వాత 1000 రూపాయలు అలా కట్టుకుంటూ ఉండొచ్చు, షేర్ తీసేసుకోవచ్చు. ఈ షేర్లు కూడా తప్పలేదండి. దేవుని మందిరం లేదని లోటుగా ఉంది, అది నేను పోడ్చాలి, అది నేను చేయాలి. దైవజనుడికి నేనైనా ఆతిథ్యం ఇవ్వాలి, లేదా ప్రేమించేదే ఇవ్వాలి, ఆయన కొరకు ప్రయాసపడాలి, నా వంతుగా నేనేదైనా చేయగలగాలి అని ఆలోచన లేకుండా షేర్ కొనేసుకోవాలి, ఏమంటే వెండి బంగారాలు కొనేసుకోవాలి, ఇంట్లో పెట్టేసుకోవాలి, సన్క్లాస్ మంచం కొనేసుకోవాలి, దాని మీద పరిపేసేసుకోవాలి. ఈ ఆశలు పెద్ద పెద్ద ఆశలు ఉంటాయి చూడండి, వీటి వల్ల పెద్ద మనుషులకి ముప్పు వచ్చేస్తుంది. ఆశపడాలి, కానీ మనం ఆశపడేది దేవుని ద్వారా అయి ఉండాలి. దేవాన్ని ఇస్తేనే నేను ఆశీర్వదించబడతాను. దేవాన్ని నాకు దయచేత్రంగా ఆయన అందరికీ సమానంగా ఇస్తాడు. ఎవరిని తక్కువగా ఎక్కువగా చూసే దేవుడు కాదు, అందరిని ఆశీర్వదిస్తాడు, గనులుగా చేస్తాడు. మనం ప్రార్థన చేసే గనులు కాలేదు, మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే గనులు కాలేదు. మూడవదిగా మనము దైవజనుడికి దేవుని మందిరానికి పని చేసే గనులుగా మారలేదు. అలా పని చేద్దాం, ఆశీర్వదించబడదాం. దేవుడు అందరినీ ఎవరిని అల్పులు కాకుండా గనులుగా చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. తమను ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నన్ను గొప్పవారిగా చేద్దాం. అయ్యా
ఎవరు అల్పులుగా కాకూడదు, మేమందరం గనులుగా మారాలి. దేవుడు అందరినీ గనులుగా చేస్తానని చెప్పాడు. అయితే మనం చేయవలసింది ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. రెండవ వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం కొరకు మనం ఇష్టపడాలి. ఆ తల్లి, వృద్ధాప్యంలో ఉన్న తల్లికి ఆలోచన వచ్చింది, బైబిల్నే కావాలని కోరుకుంది. మనుషులందరూ 100 నోట్లు కోరుకుంటే